తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్స్ లో ఇది ఒకటిగా నిలవనుంది. హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్స్ కి రాజధానిగా అవతరిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులకు అభినందించారు. హైదరాబాద్ డేటా హబ్ గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ధీమా వ్యక్తం చేశారు.